Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 days AWS DevOps course. And my name is Nagireddy. So as we know already, so we have completed day 17. So day 17 లో మనం లైక్ యూజర్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడడం, లైక్ మేజర్లీ లైక్ క్రియేషన్ ఆఫ్ యూజర్, ఎస్, అండ్ deletion of user, how to delete. ఆఫ్టర్ దాట్ ఎలా మనం ఎక్స్పైరీ పెట్టాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఎక్స్పైరీ డేట్ ఆటోమేటిక్గా యూజర్ అనేవాడు ఆటోమేటిక్ ఎక్స్పైరీ అవ్వాలి. సో దానికి మనం సిహెచ్ ఏజ్ అనే కమాండ్, అలాగే ఓనర్షిప్ మార్చడానికి మనం వాడడం సిహెచ్ ఓన్, అలాగే కొత్త గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ యాడ్ గ్రూప్ అని, గ్రూప్ యాడ్ అని. సో ఇలాంటి మేజర్ టాపిక్స్ మనం డే 17లో అయితే డిస్కస్ చేసాం. నౌ వి విల్ గో టు ద డే 18. సో డే 18 ముందు, సో స్టిల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎవరైతే డెవాప్స్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎస్ఎస్హెచ్. ఓకే, SSH protocol. So this is very very important. So first of all, what is stands for SSH అంటే it is stands for secure shell. ఓకే, సో మనం SSH ప్రోటోకాల్కి వెళ్ళక ముందు, సో సింపుల్గా చెప్పాలంటే SSH ప్రోటోకాల్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్ యూజ్డ్ టు securely connect a remote server or remote computer over a network. ఓకే, సో మనం ఇంతకుముందు మనం SSH క్లయింట్స్ గురించి మాట్లాడాం. ఎస్, SSH క్లయింట్స్ అని మాట్లాడడం. ఇప్పుడు SSH ప్రోటోకాల్స్ అంటున్నాం. సో ఈ రెండింటి మధ్య చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటి SSH క్లయింట్స్ ఆర్ SSH ప్రోటోకాల్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ SSH క్లయింట్స్ ఏమేమి ఉన్నాయో మనం లిస్ట్ అవుట్ చేద్దాం. సో అందులో మనం మేజర్గా తీసుకుంటే పుట్టి, అలాగే మోబాయ్ ఎక్స్టరమ్, అలాగే గిట్ బ్యాష్, అలాగే ఇంకా చెప్పుకుంటే WSL, ఇంకా చెప్పాలి అంటే బిట్వైస్ SSH క్లయింట్, ఇంకా చెప్పాలి అంటే OpenSSH ఫర్ విండోస్. దీస్ ఆర్ ద SSH క్లయింట్స్. ఓకే, వీటి ద్వారా మనం ఏం చేస్తామో మనకు తెలుసు. ఏం చేస్తున్నాం? సపోజ్ ప్రజెంట్ నా బేస్ ఓఎస్ వచ్చేసి విండోస్. ఇప్పుడు నేను ఏదైతే వాడుతున్నానో అది విండోస్. ఓకే, సో దిస్ ఈజ్ విండోస్ ఓఎస్, దిస్ ఈజ్ మై బేస్ ఓఎస్. నేను ఎవ్రీడే లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవుతున్నా. సో దిస్ ఈజ్ మై లినక్స్ సర్వర్ ఆర్ లినక్స్ బాక్స్. ఇది ఎక్కడైనా ఉన్నాయి, AWSలో ఉన్నాయి, లేకపోతే ఇంకో చోటైనా ఉన్నాయి, ఇంకో చోటైనా ఎక్కడైనా ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎవ్రీడే నేను విండోస్ నుంచి నా లైనెక్స్ కనెక్ట్ అవుతున్నా. సో ఎలా కనెక్ట్ అవుతున్నాను? విత్ హెల్ప్ ఆఫ్ దిస్ SSH క్లయింట్స్. దాట్ ఈస్ వెరీ క్లియర్, వీ ఆల్రెడీ నో. అండ్ మనం ఆల్రెడీ SSH క్లయింట్స్ యూజ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ అన్నీ కాకపోయినా అట్లీస్ట్ వీఆర్ యూజింగ్ పుట్టి. సో సింపుల్. మనం ఎప్పుడైతే మన లోకల్ సర్వర్ విండోస్ మిషన్ అయ్యి, మనం ఎప్పుడైతే టార్గెట్ సర్వర్ ఆర్ రిమోట్ సర్వర్ లైనెక్స్ అయినప్పుడు వీఆర్ యూజింగ్ SSH క్లయింట్స్ టు కనెక్ట్ ద రిమోట్ సర్వర్ ఓవర్ ఏ నెట్వర్క్. దెన్ వాట్ అబౌట్ SSH ప్రోటోకాల్స్? సో SSH ప్రోటోకాల్ అనేది కూడా టు కనెక్ట్ ఏ రిమోట్ సర్వర్. సో దానికంటే ముందు మనకి అసలు SSH ప్రోటోకాల్స్ మేజర్గా ఏమున్నాయంటే, మనకు స్టార్టింగ్లో తీసుకుంటే టెల్నెట్ ఉంది, అలాగే చెప్పుకుంటే ఇంకా ఆర్ లాగిన్ కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద మేజర్. దాని తర్వాత తీసుకుంటే SSH. ఇవి ఎప్పుడో ముందు, దిస్ ఇస్ ద రీసెంట్ వన్. అండ్ ఇప్పుడు మనం ఎక్కువ ఇదే వాడుతున్నాం, ఈ రెండు వాడట్లేదు. ఎందుకు ఈ రెండు వాడట్లేదు అంటే, సో ఈ రెండింటి ద్వారా అంత సెక్యూర్ కనెక్షన్ అయితే ఉండదన్నమాట. సో నాట్ సెక్యూర్. సో ఏదైతే డేటా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్లో వెళ్తుంటుంది. సో దాట్ ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కమింగ్ టు SSH, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ కనెక్షన్ విత్ సెక్యూర్. ఏదైతే డేటా పాస్ అవుతుందో అది చాలా సెక్యూర్గా,
ఎంక్రిప్షన్ మోడ్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్స్ వై SSH ఈజ్ మోర్ పాపులర్. సో ఈ SSH ఎలా మనం యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియో తీసుకుంటే కంటిన్యూషన్. సో ఇది లైనెక్స్ 1 అనుకుందాం. ఇప్పుడు నాకు సేమ్ AWSలో ఇంకొక సర్వర్ ఉంది, ఇంకొక సర్వర్ AWSలోనే ఇంకొక సర్వర్ ఉండొచ్చు, AWS అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఇది వచ్చేసి లైనెక్స్ 2 అనుకుందాం. సో నాకు ఈ రెండు కూడా CLIs, మనం CLIస్ వాడుతాం తెలుసు కదా ఫస్ట్ నుంచి కూడా. ఈ రెండు కూడా CLI కమాండ్ లైనే మనం వాడుతున్నాం. ఇప్పుడు ఈ లైనెక్స్ నుంచి ఈ లైనెక్స్ 2కి కనెక్ట్ అవ్వాలి. దెన్ హౌ? సో ఈ పుట్టి మనకు తెలుసు, ఇట్స్ ఏ గ్రాఫికల్ టూల్. సో గ్రాఫికల్ టూల్ అనేది మనం CLIలో యూజ్ చేయలేము. CLI యూజ్ చేయలేకపోతే మరి ఎలా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలి అని అంటే, అప్పుడు మనం SSH ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. SSH ప్రోటోకాల్ యూజ్ చేసి సో దాట్ వీ కెన్ కనెక్ట్ ఫ్రమ్ వన్ లైనెక్స్ బాక్స్ టు అనదర్ లైనెక్స్ బాక్స్. ఓకే, సింపుల్గా మనం దీన్ని కన్క్లూడ్ చేయాలి అంటే, సపోజ్ హై లెవెల్లో మనం సింపుల్గా కన్క్లూడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై బేస్ సర్వర్ ఆర్ మై బేస్ మిషన్ ఈజ్ విండోస్. నా టార్గెట్ సర్వర్ ఆర్ నా రిమోట్ సర్వర్ వచ్చేసి లైనెక్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనం SSH క్లయింట్స్ వాడతాము. సో మేజర్గా పుట్టి అనుకుందాం. మళ్ళీ ఇంకో సినారీకి వచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా బేస్ ఓఎస్ లైనెక్స్, అలాగే నా రిమోట్ సర్వర్ ఆర్ నా టార్గెట్ సర్వర్ నేను ఏదైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో దిస్ ఈజ్ ఆల్సో లైనెక్స్. దెన్ అప్పుడు యూజ్ చేస్తామంటే SSH ప్రోటోకాల్. విత్ హెల్ప్ ఆఫ్ SSH ప్రోటోకాల్ వీ కెన్ సెక్యూర్లీ కనెక్ట్. మనకు ఇంకొక సినారీ కూడా ఉంది. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై అగైన్ విండోస్ మిషన్ అండ్ ఐ హ్యావ్ ఏ target server or remote server which I want to connect. So this is also Windows. But this time ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఆర్ వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఇక్కడ మనం యూజ్ చేస్తామంటే, మేజర్గా ఇక్కడ మనకు తెలుసు ఆర్ కొంతమందికి తెలియకపోవచ్చు కూడా, ఇక్కడ మన సిస్టంలో బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది RDP. ఓకే, RDP రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. ఎలాగైతే SSH ప్రోటోకాల్ ఉందో RDP ప్రోటోకాల్, దీన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు ఇన్స్టాల్, బై డిఫాల్ట్గా నీ సర్వర్లో వచ్చేస్తుంది. అలాగే SSH ప్రోటోకాల్ కూడా నో నీడ్ టు ఇన్స్టాల్, బై డిఫాల్ట్గా నీ లైనెక్స్ సర్వర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇలా చూడండి, లైనెక్స్ టు విండోస్ టు లైనెక్స్ కనెక్ట్ అవ్వాలి అంటే సింపుల్, SSH క్లయింట్స్ వాడతాం, దట్ ఈస్ పుట్టి. లైనెక్స్ టు లైనెక్స్ కనెక్ట్ అవ్వాలి అంటే మనం SSH ప్రోటోకాల్ వాడతాం. సో నో నీడ్ టు ఇన్స్టాల్ SSH ప్రోటోకాల్, బై డిఫాల్ట్గా సిస్టంలో అవైలబుల్ ఉంటుంది. అలాగే విండోస్ టు విండోస్ కనెక్ట్ అవ్వాలి అంటే RDP అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అది కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ అనేది ఒక డెవాప్స్ ఇంజనీర్కే కాదు, ఆర్ ఒక లైనెక్స్ ఇంజనీర్కే కాదు, ఆర్ ఎనీ IT ఇంజనీర్కి తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ SSH ప్రోటోకాల్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఆల్రెడీ ఒక సర్వర్ 1 అనే _1 అనే లైనెక్స్ బాక్స్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ అవ్వాలి అంటే నేను విండోస్ నుంచే కనెక్ట్ అవుతున్నా. సో దిస్ ఈజ్ మై విండోస్ సర్వర్, దిస్ ఈజ్ మై లైనెక్స్ సర్వర్. ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి విత్ పుట్టి ద్వారా కనెక్ట్ అవుతాను. వన్స్ పుట్టి ఈ ద్వారా నేను కనెక్ట్ అయినప్పుడు నాకు ఇంకొక లైనెక్స్ సర్వర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ సంథింగ్ కాల్ సర్వర్ 2. ఇప్పుడు దీని నుంచి దీనికి ఎలా కనెక్ట్ అవ్వాలి, సో అది మన టార్గెట్. దానికోసం మనం SSH ప్రోటోకాల్ వాడుతున్నాం. నా దగ్గర సర్వర్ 2 అయితే లేదు, ఐ విల్ క్రియేట్ ఎ సర్వర్ 2. ఇప్పుడు ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, చూడండి, మీరు ఎప్పుడైతే పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలి, SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు నీ దగ్గర PPK ఫైల్ అవైలబుల్ ఉండాలి. రిమెంబర్,
ఎప్పుడైతే మీరు SSH క్లయింట్స్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, లైక్ పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు నీ దగ్గర PPK ఫైల్ ఉంది. దిస్ ఈజ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఎవ్రీడే వీఆర్ యూజింగ్ ఇట్, ఎవ్రీ టైమ్ వీఆర్ యూజింగ్ ఇట్. దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు SSH ప్రోటోకాల్ వాడాలన్నప్పుడు నీ దగ్గర .pem ఉండాలి. సో మనకు తెలుసు లైనక్స్ సర్వర్, AWSలో లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి PPK ఆప్షన్ ఉంది, అలాగే PEM ఆప్షన్ ఉంది. సో మన కన్వీనియంట్ బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం PPK కానీ PEM కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను సర్వర్ 2కి PEM కీ అనేది డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, నౌ లెట్ మీ గో టు మై AWS కన్సోల్. లెట్ మీ క్రియేట్ ఏ న్యూ సర్వర్ కాల్డ్ సర్వర్ 2. సో నేను ఆల్రెడీ నా AWS కన్సోల్లోకి లాగిన్ అయి ఉన్నాను. అండ్ సో launch the servers, click on launch instance, and yes, my server name is server 2 because server 1 మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇక్కడ click on keypair అండ్ ఇక్కడ చూడు PEMకి సెలెక్ట్ అయింది. నేను ఇక్కడ సర్వర్ 2 అని డౌన్లోడ్ చేస్తున్నాను. సేమ్ నేమ్, నా సర్వర్ నేమ్ ఏదైతే ఉందో అదే నేను ఇక్కడ చేసుకుంటున్నాను. నౌ సో 2 ఈజ్ అవైలబుల్ ఇట్ ఈస్ సెయింగ్. సో 2 ఐఎమ్ గివింగ్ 2. ఓకే, క్లిక్ ఆన్ కీపేర్, క్రియేట్ కీపేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. వెరీ గుడ్. ఆఫ్టర్ దట్ వెరీ సింపుల్, లాంచ్ ఇన్స్టెన్స్. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి సర్వర్ కూడా క్రియేట్ అయిపోతుంది, విచ్ ఈజ్ ఆల్రెడీ వీ నో. సో ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్ వీ కెన్ సీ. సో సర్వర్ 1 ఈజ్ ఆల్రెడీ రన్నింగ్. సో సర్వర్ 2 ఈజ్ పెండింగ్ స్టేట్. ఓకే, మీన్ వైల్ మనం సర్వర్ 1కి కనెక్ట్ అవుదాం విత్ హెల్ప్ ఆఫ్ పుట్టి. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. చూడండి, మీరు ఏ వేలో సర్వర్ కనెక్ట్ అవ్వాలి అన్నా either పుట్టి ఆర్ SSH ప్రోటోకాల్ ఆర్ గ్రాఫికల్గా కనెక్ట్ అవ్వాలి అన్నా, ఓకే, మనకి 2 థింగ్స్ కావాలి. అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ IP అడ్రస్, దాట్ ఈస్ షోర్. దాని తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, దాట్ ఈస్ మ్యాండేటరీ. సపోజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే పాస్వర్డ్ ప్లేస్లో కీ ఉంటుంది, దట్ ఈస్ షోర్. సో ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నప్పుడు IP అడ్రస్ ఖచ్చితంగా తెలియాలి, అలాగే యూజర్ నేమ్, ఐదర్ పాస్వర్డ్ ఐదర్ కీ, అండ్ ఏ మెథడ్ అయినా సరే. ఫైన్. ఇప్పుడు లెట్ మీ ఓపెన్ మై పుట్టి అండ్ లెట్ మీ టేక్ మై సర్వర్ 1 పబ్లిక్ IP because first of all we want to connect server 1. so just so నేను meanwhile నేను సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను, ఆ ఫాంట్ సైజ్. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ లెట్ మీ అప్లోడ్ ద PPK ఫైల్. సో server 1 PPK is available. click on open. yes, ఇక్కడ చూడండి, this is very important thing. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టి ద్వారా కీ అప్లోడ్ చేసి లాగిన్ అవుతున్నారు. ఇప్పుడు సర్వర్లో మనకి డిఫాల్ట్గా 2 యూజర్స్ ఉన్నారు. 1 ఈజ్ EC2 మైనస్ యూజర్, 1 ఈజ్ రూట్. ఇప్పుడు నేను EC2 ఐఫోన్ యూజర్ లాగిన్ అవ్వచ్చా? ఎస్. మరి రూట్గా డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చా? చూడండి, ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కూడా EC2 మైనస్ యూజర్ అని ఇస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను రూట్గా లాగిన్ అవ్వచ్చా? లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడండి ఏం చెప్తుంది, ప్లీజ్ లాగిన్ ద యూజర్ EC2 ఐఫోన్ యూజర్ రాదర్ దాన్ రూట్ యూజర్. సో ఎప్పుడైతే మీరు కీ అప్లోడ్ చేసి లాగిన్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా EC2 మైనస్ యూజర్గానే లాగిన్ అవ్వాలి. యూ కెన్ నాట్ డైరెక్ట్లీ లాగిన్ యాజ్ ఏ రూట్ యూజర్. So again let me take putty and then appearance, change the font size and go to the SSH and
click on auth, click on credentials. Now upload the key. Done. Click on open. So EC2 minus user. Very good. We successfully log into the server 1. ఇప్పుడు ఈ సర్వర్ 1 నుంచి నేను సర్వర్ 2కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సర్వర్ 1 నుంచి సర్వర్ 2 కనెక్ట్ అవ్వాలన్నా నాకు సర్వర్ 2కు సంబంధించిన ఐపీ కావాలి, అలాగే యూజర్ నేమ్ కావాలి, ఎస్ అలాగే కీ కావాలి. సో ఈ ప్లేస్లో మనకున్నది పెమ్. ఇలా చెప్పాం కదా, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ వాడుతుంటే నీకు పెమ్ కావాలి. సో ఇప్పుడు పెమ్ వచ్చేసి నా డౌన్లోడ్స్లో ఉంది. లెట్స్ సే ఇఫ్ యూ గో టు మై విండోస్ డౌన్లోడ్స్ సర్వర్ 2, ఓకే, పెమ్ ఇక్కడ ఉంది. కానీ ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఈ సర్వర్లో ఉండాలి. ఈ సర్వర్లో ఉంటేనే ఈ సర్వర్ నుంచి సర్వర్ 2 కనెక్ట్ అవ్వగలం. మరి ఆ కీ అనేది ఈ సర్వర్లోకి ఎలా రావాలి? ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక టూల్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ టూల్ నేమే WinSCP, విండోస్ సెక్యూర్ కాపీ. ఈ టూల్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ నుంచి లైనక్స్కి ఫైల్స్ కాపీ చేయొచ్చు. లెట్స్ ఏ టు బి, బి టు ఏ. అంటే ఎలాగైతే నువ్వు విండోస్ నుంచి లైనక్స్కి ఫైల్స్ కాపీ చేయగలవో లైనక్స్ నుంచి కూడా విండోస్ నువ్వు ఫైల్స్ కాపీ చేయగలవు, అంతే. ఓకే, వైస్ వర్స్ అనమాట. సో ఈ టూల్ అనమాట. ఈ టూల్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే సింపుల్గా బ్రౌజర్లోకి వెళ్ళి WinSCP డౌన్లోడ్ చేస్తే ఫస్ట్ ఉన్న ట్యాబ్ ఇది. ఓకే, సో ఈ సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డౌన్లోడ్ WinSCP ఆల్మోస్ట్ 11 MB సైజ్ ఉంది. అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ సర్చ్ బార్లోకి వచ్చేసి WinSCP అని సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఎస్ ఇలా మనకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ హోస్ట్ నేమ్ అడుగుతుంది. సో హోస్ట్ నేమ్ అంటే ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నాం? మనం లైనక్స్ 1లోకి కాపీ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో దాట్స్ వై ఐఎమ్ టేకింగ్ లైనక్స్ 1. అండ్ యూజర్ నేమ్ మనకు తెలుసు కదా, డిఫాల్ట్గా EC2 మైనస్ యూజర్. దాని తర్వాత పాస్వర్డ్. వీ డోంట్ హ్యావ్ పాస్వర్డ్, వీ హ్యావ్ ఓన్లీ కీ. మన దగ్గర కీ మాత్రమే ఉంది. లైనక్స్ సర్వర్ 1కి కీ ఉంది, PPK ఉంది. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ అండ్ క్లిక్ ఆన్ అథెంటికేషన్. చూడండి, ప్రైవేట్ కీ ఫైల్. సో ఇక్కడ బ్రౌజ్ ఇట్ అండ్ అప్లోడ్ యువర్ కీ అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ లాగిన్. ఎస్, ఇట్ ఈస్ కనెక్టింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ ఉన్నాయి. సో నాకు ఏదైతే ఆపోజిట్లో ఉన్నదో రైట్ సైడ్లో ఉన్న ట్యాబ్ వచ్చేసి లైనక్స్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది విండోస్. ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళి, ఓకే, సో డౌన్లోడ్స్కి వెళ్ళి ఈ డౌన్లోడ్స్లో మన పెమ్ ఉంది కదా, పెమ్ ఫైల్ ఉంది కదా. సో చూడండి, దిస్ ఈజ్ మై పెమ్. సింపుల్, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పడేయటం అంతే. చూడండి, సేవ్, ఓకే, కాపీ అయిపోయింది. ఇట్స్ కాపీడ్. సో మీకు కావాలంటే లైనక్స్ నుంచి విండోస్ కూడా కాపీ చేయొచ్చు. అఫ్కోర్స్ నాకు ఆల్రెడీ ఉంచుకోండి, సింపుల్ డ్రాగ్ అండ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి ఏమవుతుంది, ఓవర్ రైట్ లోకల్ ఫైల్ ఆల్రెడీ ఉంది, ఓవర్ రైట్ చేయాలా అని అడుగుతుంది. సో నాట్ రిక్వైర్డ్, బట్ వీ కెన్ కాపీ ఫ్రమ్ విండోస్ టు లైనక్స్ టు విండోస్ with help of WinSCP. That is be clear. So now close it. ఓకే, ఇప్పుడు నువ్వు సర్వర్కి వెళ్ళిపో. చూడు, నీ దగ్గర కీ ఉంది, ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం SSH ప్రోటోకాల్ యూజ్ చేసి సర్వర్ 2 కనెక్ట్ అవుదాం. సో ఫస్ట్ ఈ కమాండ్ ఎలా ఉంటుంది అని అంటే, చూడండి, కమాండ్ వచ్చేసి వెరీ సింపుల్. సో SSH-I, okay, path of PEM, and after that username,
ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లాగిన్ యాజ్ EC2 మైనస్ యూజర్ నేమ్ @server2 okay server2 IP, that's it, we can connect. Okay, SSH-i path of PIM username @server2 IP, very simple. So let me come to terminal, SSH-i and path నా సర్వర్ ఏంటి, సో నా కీ వచ్చేసి ఎస్ my key name, and after that EC2 minus user @ then take the server2 IP. Now go to the server2, so here you can take public IP or private IP, anything is fine. So let me take public IP and paste over here. So see here, now fire the command. So yes or no, proceed అవ్వాలా లేదా, yes. Okay, so we got the bad permissions. Okay, so permission denied. So first of all let me check the permission of server 22. సో ఇక్కడ మనం పర్మిషన్స్ మార్చాలన్నమాట. చూడండి, సర్వర్ 22కి ఓన్లీ ఓనర్కి మాత్రమే పర్మిషన్ ఉండాలి, దట్ ఈస్ రీడ్ పర్మిషన్ ఉండాలి. సో మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఏం చేస్తాం, chmod 400 అండ్ server 22, రైట్, వీఆర్ గుడ్. నౌ లెట్ మీ రీరన్ ద సేమ్ కమాండ్. See here, we have successfully logged into the server 2. మీరు చూస్తే మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక IP ఉంది, ఇక్కడ ఒక IP ఉంది, వెరీ సింపుల్. మీరు మళ్ళీ బ్యాక్ రావాలనుకోండి, సర్వర్ 1కి రావాలనుకోండి, అప్పుడు సింపుల్గా ఎగ్జిట్ అండ్ ట్రై చేయొచ్చు. చూడండి, కనెక్షన్ ఈజ్ క్లోజ్డ్. సో ఇలా ఈజీగా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి SSH ప్రోటోకాల్ ద్వారా సెక్యూర్గా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో మేజర్గా ఈ SSH ప్రోటోకాల్ అనేది మనం చాలా సెల్ స్క్రిప్ట్స్లో వాడుతూ ఉంటాం. ఓకే, అంటే కొన్ని సర్వర్స్లోకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలి, ప్రోగ్రామాటికల్గా. సపోజ్ ఒక స్క్రిప్ట్ రన్ చేస్తాం, ఆ స్క్రిప్ట్లో 100 సర్వర్స్ కనెక్ట్ అయితే పర్టికులర్ సర్వీస్ రన్నింగ్లో ఉందా లేదా అని మనం సెల్ స్క్రిప్ట్ చెప్తాం. అప్పుడు ఈ కమాండ్ పాస్ చేసి ఐపీ అడ్రస్ అన్నీ పాస్ చేస్తే, సో దట్ ప్రతి సర్వర్ కనెక్ట్ అయిపోయి ప్రతి సర్వర్లో పర్టికులర్ సర్వీస్ రన్నింగ్లో ఉందా లేదా అనేది మనకి చెక్ చేస్తుంది. ఇలా ఈ SSH ప్రోటోకాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హౌ టు కనెక్ట్ ఫ్రమ్ వన్ లైనేజ్ సర్వర్ టు అనదర్ లైనేజ్ సర్వర్ సెక్యూర్లీ అన్నప్పుడు యూ కెన్ సింప్లీ సే SSH ప్రోటోకాల్. ఓకే, సో ఈ SSH ప్రోటోకాల్కి ఒక పోర్ట్ నెంబర్ కూడా ఉందన్నమాట. ఆ పోర్ట్ నెంబరే 22. ఓకే, ఆ పోర్ట్ నెంబరే 22. ఇక్కడ ఈ పోర్ట్ నెంబర్ గురించి మాట్లాడితే ఏంటి పోర్ట్ నెంబర్? ఓకే, ఏంటి పోర్ట్ నెంబర్ అని అంటే, ఈ బేసికల్గా పోర్ట్ నెంబర్ అనేది మనకు అక్కడ కనబడుతున్నట్టుగా ఇదొక నెంబర్. ఓకే, ఇదొక నెంబర్. సో ఇట్స్ ఏ న్యూమరికల్ నెంబర్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఏంటి ఐడెంటిఫికేషన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్స్ సే దిస్ ఈస్ వన్ విలేజ్. లెట్స్ సే ఇది ఒక విలేజ్. సో ఈ విలేజ్ పేరు వచ్చేసి సమ్ ABC అనే విలేజ్ నేమ్. ఈ ABC అనే విలేజ్ నేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాగిరెడ్డి అనే పర్సన్ సేమ్ సర్నేమ్. ఓకే, ఇలాంటి వాళ్ళు ఇద్దరున్నారు. సో సేమ్ పర్సన్ తోటి ఇద్దరున్నారు, వాళ్ళ ఫాదర్స్ కూడా సేమ్. ఓకే, వాళ్ళ ఫాదర్స్ నేమ్ కూడా సేమ్. ఇప్పుడు ఒక కొరియర్ వచ్చింది. ఒక కొరియర్ వచ్చినప్పుడు ఈ కొరియర్ ఎవరికి ఇవ్వాలి, ఏ నాగిరెడ్డికి ఇవ్వాలి, ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇద్దరి నేమ్స్, ఇద్దరు సర్నేమ్స్, అలాగే వాళ్ళ ఫాదర్స్ నేమ్ కూడా సేమ్. దెన్ ఆ డెలివరీ బాయ్, ఆ కొరియర్ బాయ్ ఎవరికి ఇవ్వాలి అని అంటే
ఇక్కడ మనకి సో సేమ్ నేమ్స్ అయినంత మాత్రాన, సేమ్ ఫాదర్స్ నేమ్ అయినంత మాత్రాన వాళ్ళ హౌసెస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, వాళ్ళ హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు సపోజ్ ఇతని హౌస్ నెంబర్ ఓకే 1-2 అనుకోండి, సపోజ్ ఇతని హౌస్ నెంబర్ 3-4 అనుకోండి. సో చూడండి, ఈ నెంబర్ హౌస్ నెంబర్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఆర్ ఆ డెలివరీ బాయ్ ఎగ్జాక్ట్గా చేర్చగలరు. ఇదే ఎగ్జాంపుల్ సర్వర్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సర్వర్. ఓకే, ఈ సర్వర్లో నాకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. అది SSH అనే అప్లికేషన్ కావచ్చు, ఆర్ అపాచీ అనే అప్లికేషన్ కావచ్చు, ఆర్ టామ్ క్యాట్ అనేది కావచ్చు. ఇప్పుడు ఐ వాంట్ టు యాక్సెస్ SSH అనే అప్లికేషన్ నేను యాక్సెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు 3 అప్లికేషన్స్ ఉన్నాయి. సో 3 అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏ అప్లికేషన్ నా ట్రాఫిక్, నా రిక్వెస్ట్ వెళ్ళాలి, ఎలా తెలిసిద్ది అని అంటే బేస్డ్ అపాన్ పోర్ట్ నెంబర్. సో నేను నా రిక్వెస్ట్తో పాటు పోర్ట్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది డైరెక్ట్గా SSHకి వచ్చేస్తుంది. నేను నా రిక్వెస్ట్తో పాటు అంటే నేను ఒక కొరియర్ పంపిస్తున్నాను, ఆ కొరియర్లో నేను చెప్తున్నాను, డోర్ నెంబర్ చెప్తున్నాను, పలానా 22కి వెళ్ళు, పలానా 80కి వెళ్ళు, పలానా 80కి వెళ్ళు. ఐఎమ్ సేయింగ్ దట్ ఎగ్జాక్ట్ డోర్ నెంబర్ సో దాట్ ఇది ఎగ్జాక్ట్గా ఆ పర్సన్కి ఆర్ ఆ అప్లికేషన్కి నాకు రిక్వెస్ట్ వెళ్తుంది. సో యాజ్ పర్ ద స్టేట్మెంట్ ఏముంటుంది, పోర్ట్ నెంబర్ ఈజ్ ఏ న్యూమరికల్ ఐడెంటిఫైర్ ఇన్ నెట్వర్క్ దట్ హెల్ప్స్ డైరెక్ట్ ట్రాఫిక్ టు ద కరెక్ట్ సర్వీస్ ఆర్ అప్లికేషన్ రన్నింగ్ ఆన్ ఏ సర్వర్. ఓకే, అంటే ఒక సర్వర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నా సరే పోర్ట్ నెంబర్ బేస్ చేసుకొని యూజర్ అనేవాడు ఎగ్జాక్ట్గా ఏ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలో ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయగలడు విత్ హెల్ప్ ఆఫ్ పోర్ట్ నెంబర్. సో పోర్ట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి గోయింగ్ ఫార్వర్డ్ మనం చాలా పోర్ట్ నెంబర్స్ అయితే యూజ్ చేస్తాం, చాలా పోర్ట్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా చూసుకుంటే వెరీ ఫస్ట్ వన్ SSH పోర్ట్ నెంబర్ వచ్చేసి 22. దాని తర్వాత మనకి FTP అనే పోర్ట్ నెంబర్ ఉంటుంది, దాని పోర్ట్ నెంబర్ వచ్చేసి 20 and 21. దాని తర్వాత టెల్నెట్ అనే పోర్ట్ నెంబర్ ఉంటుంది, టెల్నెట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 23. దాని తర్వాత HTP దట్ ఈస్ సంథింగ్ కాల్ 80. ఇంకొకటి వచ్చేసి HTTPS దట్ ఈస్ సంథింగ్ కాల్ 443. ఇంకా తీసుకుంటే టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080. అలాగే జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ వచ్చేసి కూడా 8080. దాని తర్వాత సోనార్ క్యూబ్. ఓకే, సోనార్ క్యూబ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 9000. ఇంకా మనం తీసుకుంటే నెక్సెస్ పోర్ట్ నెంబర్ తీసుకుంటే 8081. ఇంకా యాన్సిబుల్ పోర్ట్ నెంబర్ తీసుకున్నా సరే, సో యాన్సిబుల్ పోర్ట్ నెంబర్ ఆల్సో 22. ఇలా ఇవన్నీ మనకి ఇంటర్వ్యూలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ యాన్సిబుల్ అంటాడు, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ సోనార్ క్యూబ్ అంటాడు, ఆర్ వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ నెక్సెస్ అంటాడు. సో ఇవి అట్లీస్ట్ ఇవి మేజర్ పోర్ట్ నెంబర్స్ వీ నీడ్ టు రిమెంబర్. Okay, so that is the importance of port number. So that's it in the session. So we will meet in the next session. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.